హీరోయిజం పేరుతో ఏం చూపించదలుచుకున్నాం. గతంలో అయితే సినిమాల వివాదాలు అయ్యాయి, కానీ ఇప్పుడు ట్రైలర్ కూడా వివాదం అయింది. నేను మాట్లాడేది మీకు తెలిసే ఉంటుంది, ప్యారడైజ్ గురించి. సినిమా ట్రైలర్ చూస్తుంటే కొన్ని బూతులు కనపడుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడచ్చో మాట్లాడకూడదో మనకు తెలియదు, కానీ బూతులు అయితే చాలా ఉన్నాయి సినిమా గురించి. నిన్నటి నుంచి రివ్యూలు చాలామంది, కానీ తర్వాత బయటికి వెళ్ళి పబ్లిక్ టాక్ తీసుకుంటే నాని న్యాచురల్ స్టార్ కదా, ఇప్పుడు వరకు బాగానే ఉంది, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటూ ఉన్నారు. సరే, దీని గురించి మన సీనియర్ జర్నలిస్టు భరద్వాజ్ గారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఆ వర్డ్ కానీ ఆ సినిమా సెంటెన్స్ ఫార్మేషన్లో కానీ తప్పు ఉంటుందా, లేకపోతే వాడొచ్చా వాడకూడదా, లేకపోతే డైరెక్టరు ఎందుకు వాడాడు అనే దాని గురించి మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, ప్యారడైజ్ ట్రైలర్ చూసారా మీరు? చూశాను. ఇప్పుడు మనం ఉచ్చరించవచ్చు ఆ పదాలని? అంటే ఒక ఆగ్రహ ప్రకటనగా ఆ మాట వాడారు. అంటే ఆ ఆగ్రహ ప్రకటన ఎవరు చేస్తున్నారు? సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి కులాల నుంచి, లేకపోతే వాళ్ళ పద్ధతులు వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు సినిమాని అనేది తెలియదు, కానీ అట్టడుగు కులాల ఆగ్రహ ప్రకటనగా నాకు అర్థమైంది అది. అంటే కాకి ప్రస్తావన తీసుకొచ్చారు. అవునండి. కాకి అనే పేరుతో ఒక కావ్యం రాశాడు మోదుకూరు జాన్సన్ గారు. ఓకే. ఆయన అంటే కోకిలలు ఇవన్నీ వాళ్ళు వాడేస్తున్నారు కాబట్టి మా జాతీయ పక్షి కాకే అన్న పద్ధతిలో ఆయన ఆ కావ్యం రాశాడు. ఇది ప్రపంచ తెలుగు మహాసభల్లో చదివాడు ఆయన ఆ వేదిక మీద. కాబట్టి నాకు వెంటనే అది గుర్తొచ్చింది, మోదుకూరు జాన్సన్ గారి కాకి కావ్యం గుర్తొచ్చింది అది వినగానే. అందుకని ఇది కింది కులాల ఆగ్రహ ప్రకటన అనుకుంటున్నాను నేను. అందులో భాగంగానే ఆ వాడినటువంటి పదం ఆ ఆగ్రహ ప్రకటనలో నుంచి వచ్చింది. అంటే వాళ్ళు పై వాళ్ళని ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు. మమ్మల్ని ఇలా క్రియేట్ చేశారు, మీరు మమ్మల్ని ఇలా కాయినైజ్ చేశారు అనేది వాళ్ళు బలంగా చెప్పదలుచుకున్నారు ఆ కథలో. ఓకే. ఇలాంటి ఆగ్రహ ప్రకటనని బూతుగా చూడటం తప్పు, బూతు వేరు. సార్, భరద్వాజ్ గారు, ఇటువంటి కింద కులాలు ఆగ్రహ ప్రకటన అన్నారు. ఇటువంటి కథ మీద కానీ కథాంశాల మీద కానీ గతంలో చాలా సినిమాలు వచ్చినాయి. చాలా కింద కులాల వారు ఆగ్రహ ప్రకటనలతో ఒకటి కాదు, చాలా సినిమాలు వచ్చినాయి. ప్రతి డైరెక్టరు సెన్సిబుల్గా ఈ అంశాన్ని తీశారు. ఇట్లా ఈ పదజాలంతో లంజా కొడక, ఇటువంటి పదజాలం సెన్సిబిలిటీ పేరుతో ముసుగు వేసి చెప్పే ప్రయత్నమే జరిగింది. అవును, తెలుగు సినిమా చరిత్రలో. వి మధుసూదన్ రావు గారు మంచి రోజులు వచ్చాయని ఒక సినిమా తీశాడు అక్కినేని నాగేశ్వరరావు గారితో. ఆ సినిమాలో ఒక కింది కులం వాడు పై కులం వాళ్ళని ప్రశ్నించటం అనేది సినిమా. అంటే ఎప్పుడు మీరే పంచాయతీ ప్రెసిడెంట్ అవుతారా, మాకు అవకాశం ఇవ్వరా అని గొడవకు దిగుతాడు. అది సినిమా. అంటే రిజర్వ్డ్ పంచాయతీలు కావాలి అనేటువంటి ఒక డిమాండ్ని ముందుకు తీసుకెళ్తూ తమిళ్లో తీసినటువంటి సినిమా అది. దాని తెలుగు రీమేక్ వెర్షన్ ఇది. తమిళ్లో శివాజీ చేశాడు, ఇక్కడ నాగేశ్వరరావుతో తీశారు వాళ్ళు. అయితే తమిళ్లో అది ఓపెన్గా కాస్ట్ వార్గానే నడుస్తుంది. తెలుగులోకి వచ్చేసరికి వర్గ పోరాటంగా మార్చాడు దాన్ని. కొంచెం ముసుగేసి సున్నితంగా చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన. ఇలా ఎందుకు సున్నితంగా చెప్పాలి? ఇప్పుడు చాలా జీవితాలు అలా తయారైపోయి చాలా ఊళ్ళల్లో, చాలా కింది కులాలలో ఆడవాళ్ల శీలానికి ఏమాత్రము విలువ ఇవ్వకుండా అలా వాళ్ళు కర్నూలు లాంటి వాళ్ళని కనేసేటువంటి పరిస్థితి కల్పిస్తోంది వీళ్ళే. ఇప్పుడు ఎవరైతే మర్యాదస్తులుగా మాట్లాడుతున్నారో పై కులాల వాళ్ళే కుల సమాజం ఇది. వర్గ సమాజం అని కమ్యూనిస్టులు కూడా మాట్లాడతారు, కానీ నేను దాన్ని కూడా నమ్మట్లేదు. భారతదేశంలో కులమే వర్గం. ఇప్పటికీ ఈ దేశంలో కింది కులాలుగానే ఉన్నాయి, ఆధిపత్య కులాలుగానే ఉన్నాయి. కుల దోపిడీయే జరుగుతోంది ఇక్కడ. వర్గ దోపిడీ కంటే కూడా కుల దోపిడీకే ప్రాధాన్యత ఎక్కువ. కాబట్టి ఈ నిన్నటి గ్లిమ్స్ అంటున్నాడు ఆయన. ఈ గ్లిమ్స్ నుంచి నాకు అర్థమైంది ఏంటంటే, ఒక అట్టడుగు కులాల ఆక్రందనని వినిపిస్తోంది ఒక తల్లి. ఆవిడ సఫరర్, ఆవిడ బాధితురాలు, ఆవిడ పెయిన్, ఆవిడ ఆక్రోశం, ఆవిడ క్రోధం, ఈ సమాజం మారాలి అనేటువంటి ఒక బలమైన కోరిక, వీటన్నిటి ఎక్స్ప్రెషన్ అది. సరే, బాగుంది సార్, మీరు చెప్పింది చాలా బాగుంది. ఇప్పుడు నేను నా కొడుకు నా కూతురు కూర్చొని 6 సంవత్సరాల కూతురు 7 సంవత్సరాల కూతురు చూస్తాను. నాని అంటే అందరికి ఇష్టం ఉంటుంది, న్యాచురల్ స్టారు, ఫ్యామిలీ మొత్తం చూస్తాం. నాన్న ఆ పదానికి అర్థం ఏంటి? ఏదో నాని వాడాడు, టాటూ వేయించుకున్నాడు ఇక్కడ, లంజా కొడక టాటూ, ఈ పదానికి అర్థం ఏంటి అని అడిగితే అది చెప్పాలండి.
అది ఏ ఎమోషన్లో చెప్పారు, ఆ పదానికి అర్థం ఏమిటి అని పిల్లలకి వివరించి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. అంటే దాన్ని బూతు అది అనకూడదు అలా చెప్పి వాళ్ళు ఏదో వాళ్ళకి వేరేగా అర్థమైపోయి వాళ్ళు ఇంకోలా ఇంకెక్కడో ఎక్స్పోజ్ అయ్యి దాచిపెట్టి అంటే హిపోక్రటిక్గా బతకటం అనేది మనం చేస్తున్నాం ముసుగులేయటం ద్వారా. అలా హిపోక్రసీలోకి పిల్లల్ని నెట్టేయకుండా కూర్చోబెట్టి వాళ్ళకి సామాజిక పరిస్థితులు అర్థం చేయిస్తే వాళ్ళు ప్రాపర్గానే వెళ్తారు. అలా ప్రాపర్గా వెళ్ళకుండా చేయటం కోసం హిపోక్రటిక్గా ఉండమని చెప్తున్నారు వీళ్ళు. హిపోక్రసీ అక్కర్లేదు అని ఆ గ్లిమ్స్లో చెప్తున్నారు వాళ్ళు. ఆగ్రహ ప్రకటన అలాగే ఉంటుంది, ఓపెన్గా నెకేడ్గా ఉంటుంది. అదే ఉంది దానిలో, ఆ వ్యక్తీకరణ ఓకే బాగానే ఉంది. కానీ ఇదే ఎమోషన్ని ఇదే పద్ధతిలో ఆయన ఇప్పుడు కాకిని ఎలాగైతే ఒక దీనిగా సింబల్ చేసుకున్నారో ఇదే ఎమోషన్ని సినిమాలో క్యారీ చేయగలిగితే అది డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది. సార్ సినిమాకి ప్యారడైజ్ అయినందుకు ఆ లంజా కొడుకు పెట్టారు కదా, ఆ టైట్లో పెట్టుకుంటే ఇంకా ఇంకా మీరు అన్నది ఇంకా డెప్త్కి వెళ్తుంది కదా. ఇప్పుడు ప్యారడైజ్ అనే దాని మీద కూడా రకరకాల, ఇప్పుడు త్రిశంకు స్వర్గం అనే మాట విన్నారా మీరు? అవునా? విశ్వామిత్రుడిది. అవును. ఏమిటా త్రిశంకుడు స్వర్గం? త్రిశంకుడు అనేవాడిని వశిష్ఠుడు శపిస్తాడు, నువ్వు చండాల జన్మ ఎత్తుతావు అని చెప్పి శపిస్తాడు. శపిస్తే విశ్వామిత్రుడి దగ్గరికి వస్తాడు ఆయన. వస్తే శపించడానికి చాండాల జన్మే దొరికిందా నీకు, ఎంత దుర్మార్గం కాకపోతే అంటే ఒక రకమైనటువంటి నువ్వు ఒక స్పెషల్ కేటగిరీ అని చెప్పి నువ్వు ఫీల్ అయిపోయి నీ ఇష్టం వచ్చినట్టు శపించేస్తావా అని వశిష్ఠుడితో గొడవకు దిగుతాడు ఈయన. దిగి నిన్ను సశరీరుడిగా స్వర్గానికి పంపిస్తాను నేను, ఎవరు అడ్డుకుంటారో చూస్తానని చెప్పి పంపిస్తాడు. పంపిస్తే అక్కడ రిజెక్ట్ చేస్తారు వాళ్ళు. రిజెక్ట్ చేసిన తర్వాత మీరు అంటే వీళ్ళకి ఎవరికి ప్రవేశం లేదు మీ స్వర్గంలో అని చెప్తున్నారా, నేను వీళ్ళ కోసం ఒక స్వర్గం క్రియేట్ చేస్తా అని చెప్పి త్రిశంకు స్వర్గం క్రియేట్ చేస్తాడు ఆయన. ఇది అది అనుకోవచ్చు కదా, అంటే బాధితుల కోసం ఒక స్వర్గాన్ని క్రియేట్ చేస్తాం మేము అనే ఉద్దేశంతో ప్యారడైజ్ అని పెట్టి ఉండొచ్చు కదా అతను, ఆ డైరెక్టరు. దీనికి పౌరాణిక రెఫరెన్స్లు ఉన్నాయి కదా మన జీవితాల్లో. ఓకే, ఓవరాల్గా మీరు ఆ పదాన్ని సమర్థిస్తారు. ఆ పదాన్ని ప్యారడైజ్ అనే టైటిల్ని జస్టిఫై చేయొచ్చు. మీరు చెప్పినటువంటి ఆ లజ్జా కొడక అనేటువంటి పదాన్ని కూడా జస్టిఫై చేయవచ్చు. తప్పేం కాదు. తప్పని నేను నిర్మోహమాటంగా అనుకోవడం లేదు. ఇందులో ముసుగులేయాల్సిన అవసరం ఏం లేదు. అయితే ఇంకొక మాట అన్నారు మీరు, నాని ఇప్పటిదాకా న్యాచురల్ స్టారు ఏదో పక్కింటి కుర్రోడు పాత్రలు చేశాడు అని. ప్రతి హీరో కూడా తన కెరియర్లో విభిన్నమైనటువంటి పాత్రలు చేసుకుంటూ పెడితే తప్ప వాళ్ళ కెరియర్ సుదీర్ఘంగా నడవదు. అలా నడిపించడానికి ఆయన రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఈ తరహా క్యారెక్టర్ ఒకటి చేస్తున్నాడు. ఆ మధ్య వి అనే సినిమాలో విలన్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ ఒకటి చేశాడు. అంటే నటుడిగా ప్రూవ్ చేసుకోవడంతో పాటు ఏ క్యారెక్టర్ అయినా చేయగలడు అనేటువంటిది ఒకటి ప్రజల్లో యాక్సెప్టెన్సీ తెచ్చుకోవటం, అలా కెరియర్ డ్రైవ్ అవుతుంది. సార్ ఈ మధ్యకాలంలో వస్తున్న ఏదైతే ఉందో కథలు కేజీఎఫ్ కానీ తర్వాత పుష్ప కానీ, ఎందుకంటే హీరోనే విలన్ రోల్ చేస్తాడు, నెగిటివ్ రోల్ చేసిందే ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. వైస్ ప్రెసిడెంట్ గారు కూడా అన్నాడు రీసెంట్గా వచ్చిన ఇప్పుడు 2 రోజులు వెంకయ్య నాయుడు గారు మాజీ ఆయన కూడా డైరెక్టర్ల క్లాస్ చెప్పారు హీరోలల్లా విలన్ అయిపోతున్నారు, నెగిటివ్ షేడ్ ప్రభావం సమాజం మీద ఎక్కువ పడుతుంది, అటువంటి సినిమాలు తీస్తేనే ఆడుతుంది అన్నారు. ఆ ఇంపాక్టేనా ఈ లంజాకుడు లేదండి కాదా? లేదు, అది ఆయన కూడా ఒక భ్రమలో నుంచి మాట్లాడాడు. వెంకయ్య నాయుడు గారు కూడా నేను విన్నాను అది. ఇప్పుడు దీవార్ అని ఒక సినిమా వచ్చింది భారత చలనచిత్ర చరిత్రలో, అమితాబ్ బచ్చన్ గారు నటించినటువంటి సినిమా. సలీం జావేద్లు దానికి కథా రచయితలు. స్క్రీన్ అని ఒక పత్రిక ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉంది, అది ఆగిపోయిన పత్రిక. దానిలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు అప్పుడు ఆ సినిమా రిలీజ్ టైంలో. మీరు ఒక స్మగ్లర్ని హీరోగా ఎలా చూపిస్తారు అనే ప్రశ్న వచ్చింది వాళ్ళ ముందుకి. వచ్చినప్పుడు వ్యవస్థ మీద భ్రమలు తొలగిపోతున్న టైంలో ఇలాంటి వాళ్ళే హీరోలు అవుతారు అని చెప్పాడు ఆయన. ఎవరు? జావేద్ అఖ్తర్ చెప్పాడు ఈ మాట. అది శిరోధార్యం. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ అందరూ మననం చేసుకోవాల్సినటువంటి మాట అది. వ్యవస్థల మీద నమ్మకాలు కోల్పోయిన సమయంలో, వ్యవస్థల మీద నమ్మకాలు కోల్పోయిన సందర్భంలో ఉన్నామని ఆయన 74లో చెప్పాడు. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మన సినిమాల్లో
స్వతంత్ర పోరాట ఘట్టాలని చెప్పడమే సాంఘిక సినిమాల పరమావధిగా నడిచింది కొంతకాలం. ఆ తర్వాత ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ప్రజలకి ఏ రీతిగా ఏ ఏ సేవలు చేస్తాయి, ఎన్ని ఆశలు పెట్టుకున్నారు వాటి మీద అనేదే సినిమాల్లో నడిచింది. మన ప్రభుత్వాలు మన జీవితాలను అద్భుతంగా తీర్చిదిద్దుతాయి, ఉందిలే మంచి కాలం ముందు ముందున లాంటి పాటలతో నడిచాం మనం. ఈ భ్రమలు ఇవన్నీ భ్రమలు అనే విషయం 67 నాటికి అర్థమైపోయింది. అర్థమైపోయి తిరుగుబాటు తత్వం మొదలైంది. ఆ తిరుగుబాటు తత్వంలో నుంచి ఇలాంటి కథలు మొదలైనాయి. ఇది సామాజిక నేపథ్యం. వ్యవస్థల మీద ఎప్పుడైతే నమ్మకం సడలిపోతుందో అప్పుడు అక్కడ ఏంటి, ఆ సినిమా పుష్ప స్టోరీయే దీవార్. దీవార్కి పుష్పకి, దీవార్ నుంచి ఇన్స్పైర్ అయి చేసినటువంటి సినిమానే పుష్ప. కూలీగా మొదలవుతాడు అతను పోర్ట్లో, మొదలై అండర్ వరల్డ్ డాన్ అవుతాడు అమితాబ్ బచ్చన్. కేజీఎఫ్ కూడా అదే స్టోరీ కదా సార్, ఇదే లైన్ అదే. జావేద్ అఖ్తర్ ఏ లైన్ అయితే ఇచ్చాడో ఆ రోజున ప్రపంచానికి, అదే లైన్ మీద ఇప్పటికీ నడుస్తోంది కథ. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇప్పుడు విలువలు పతనమైన అంటున్నారు. నిజానికి దీవార్ కంటే అదే టైంలో కొంచెం సంవత్సరం అవతల వచ్చినటువంటి ఇంకో సినిమా ఉంది తెలుగులోనే, దేవుడు చేసిన మనుషులు అని. అందులో నందమూరి తారక రామారావు గారు నటించినటువంటి పాత్ర కూడా స్మగ్లర్ పాత్రే. పైగా ఆయన దేవుడి విగ్రహాలని, ఇక్కడ యాంటిక్ పీసెస్ని విదేశాల్లో వ్యాపారం బాగుందని స్మగుల్ చేస్తాడు అక్కడ. ఇది ఆయన క్యారెక్టర్. అయితే ఆయన అలా మారడానికి కారణాలు ఏమిటి, దీని మీద వేరే కథ నడుస్తుంది, గొడవ వేరు. కానీ ఆయన చేసిన క్యారెక్టర్ ఏమిటి, అదే కదా, స్మగ్లర్. ఆ తర్వాత వచ్చినటువంటి ఎదురులేని మనుషులు ఆయన చేసిన క్యారెక్టర్ ఏమిటి, అది కూడా చట్టబద్ధమైన పాత్ర ఏం కాదు. వీటి తర్వాత ఎప్పుడో అడవి రాముల్లో ఆయన ఫారెస్ట్ ఆఫీసర్గా కనిపించాడు. దానికంటే ముందే ఈ క్యారెక్టర్లు చేశాడు ఆయన. అంటే ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ పోలిక తెచ్చాడు. అడవి రాముడు టైంలో విలువలు ఉండేవి, అందులో ఫారెస్ట్ ఆఫీసర్ హీరో, స్మగ్లర్లు విలన్లు. ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్ అనేవాడు జోకర్ అయిపోయాడు, వాళ్ళు హీరోలు అయిపోయారు అని మాట్లాడాడు బెంగళూరులో. అంటే ఆయన బెంగళూరులో మాట్లాడాడు కాబట్టి అడవి రాముడు మూలం ఉంది ఒకటి, రాజ్ కుమార్ సినిమా గంధద గుడి అని, దాన్ని ప్రస్తావించాడు ఆయన. అందులో ఇద్దరు హీరోలు ఉంటారు, రెండు క్యారెక్టర్లు కలిపి ఒక క్యారెక్టర్ చేసి రామారావుతో చేయించారు ఇక్కడ. సో ఈ విలువల గొడవ ఎప్పుడూ ఉంది. అంటే కీరవాణి గారు ఒక అద్భుతమైన మాట చెప్పేవాడు. ఎప్పుడు చెప్పాడు ఇది, ఘరానా మొగుడు సినిమా తర్వాత. ఇప్పుడు ఒకప్పుడు పాటలు చాలా గొప్పవి అని మాట్లాడుతూ ఉంటారండి. నేను బలంగా నమ్ముతున్నాను 30 సంవత్సరాల తర్వాత బంగారు కోడిపెట్ట పాట అద్భుతమైన సాహిత్యం, అంత గొప్ప సాహిత్యం, అంత గొప్ప సంగీతం ఉండేవి ఆ రోజుల్లో అని చెప్పుకుంటారనే కాన్ఫిడెన్స్ ఉంది నాకు అన్నాడు. అంటే 50 ఏళ్ల తర్వాత ఏదైనా మంచిది అనుకోవడం తప్పు. అంటే అప్పుడు బాగున్నాయి, ఇప్పుడు బాగాలేదు. మంచి అప్పుడు ఉంది, చెడు అప్పుడు ఉంది. ఇప్పుడు మంచి ఉంది, చెడు ఉంది. దీన్ని పట్టించుకోకుండా ఒక జనరల్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు ఆయన, వెంకయ్యనాయుడు గారు. వెంకయ్యనాయుడు గారి కంటే ముందు అదే స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. అంత మాత్రం చేత ఇప్పుడేవో విలువలు లేని సినిమాలు వస్తున్నాయని కాదు. అప్పుడు దీవార్లు ఉన్నాయి, ఇప్పుడు పుష్పాలు ఉన్నాయి. అలాగే అప్పుడు పదేరు పాంచాలీలు ఉన్నాయి, ఇప్పుడు వస్తున్నటువంటి గొప్ప సినిమాలు కూడా ఉన్నాయి. లేవని ఎలా చెప్తారు? మన 35 అనే సినిమా అద్భుతంగా తీశారు కదా వాళ్ళు, జనాలందరూ కనెక్ట్ అయ్యారు కదా. అలాంటి సినిమాలు కూడా వస్తున్నాయి. దాన్ని మాట్లాడాలి. అంటే ఒక బ్రాడర్ సెన్స్లో మాట్లాడాలి, కానీ కార్నర్ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు. అది పరిస్థితి. అంటే ఇప్పుడు పర్టికులర్గా మనం నాని సినిమా ప్యారడైజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది ఒక కింది కులాల ఆగ్రహ ప్రకటనగానే నేను చూస్తున్నాను దాన్ని. ఇదే నిజాయితీతో వాళ్ళు సబ్జెక్టుని అదే పద్ధతిలో డీల్ చేయగలిగితే ఇది తెలుగు సినిమాలో ఒక కొత్త ధోరణికి నాంది పలికిన సినిమాగా మనం చూడొచ్చు. ఇప్పటికీ చాలా గ్రామాలలో లోపలికి వెడితే అంటే భూస్వాములు కింది కులాల మీద, భూస్వామ్య కులాలు కింది కులాల మీద జరిపేటువంటి సెక్షువల్ దాడులు, ఆ దాడుల వలన తల్లులైపోయిన వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. వాళ్ళు వదిలేస్తారు, కొంతకాలం ఆశ్రయిస్తారు, తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చంపేయాలని కూడా ట్రై చేస్తారు. ఇలాంటి కేసులు అనేకం ఉన్నాయి ప్రపంచంలో. వాటి గురించి మాట్లాడదలుచుకున్నారు. ఇదే టాపిక్ని ప్రాణం ఖరీదు అనే సినిమాలో క్రాంతి కుమార్ గారు కూడా మాట్లాడాడు. కాకపోతే
ఆయన కొంచెం గౌరవప్రదంగానే మాట్లాడాడు. ఓకే. వీళ్ళు కొంచెం రూట్స్లోకి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. అంటే వాడుక భాషే అంటాం కాబట్టి అక్కడ నుంచి వచ్చేటువంటి చాలా అగ్రెసివ్ డైలాగ్ అది. అంటే వాళ్ళని వాళ్ళు అనుకుంటున్నారు. అది ప్రపంచాన్ని తిట్టట్లా. తిట్టు అనేది అవతల వాడి మీద ఉపయోగించేది. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ గ్లిమ్స్ మమ్మల్ని ఇలా కాయినైజ్ చేశారు అనేటువంటి గొడవ ఉంది అక్కడ. వాళ్ళు ఎవరిని తిట్టట్లా. అదే ఆవిడ తన కొడుకు గురించి తాను చెప్పుకుంటోంది. అవునండి. ఇది కదా పట్టించుకోవాలి. బూత్ అని ఎలా మాట్లాడతారు అంటే బూత్ అని నీతి చెప్తున్న వాళ్ళు దీన్ని సమర్థిస్తున్నారా అని ప్రశ్నించాల్సి వస్తుంది. అందుకని అది ఓకే, అది జెన్యూనే. సినిమా ఇంత నిజాయితీగా ఉండాలని ఆశిస్తున్నాను నేను. ఓకే. ఇది భరద్వాజ గారి స్టేట్మెంట్. ఎందుకంటే ఆ వాడిన పదం ఏదైతే ఉందో అది తప్పు కాదు. ఒక అణగారిన కులం నుంచి వచ్చిన వాళ్ళు ప్రశ్నిస్తున్నారే తప్ప, ఎందుకంటే రూటెడ్లో ఉన్న లాంగ్వేజ్ ఏదైతే ఉందో మన వాడుక భాషలోని పదానే వాడారు. అలాగే అది ఎవరిని తిట్టడం లేదు, వాళ్ళ స్టేట్మెంట్గా భావిస్తున్నారు. ఇది ప్యారడైజ్లో సినిమా అయితే తప్పు కాదు అనేది ప్రధానంగా భరద్వాజ గారి స్టేట్మెంట్.